ఆలగడ్డలో ఇంకొకటి చాలా ఫేమస్ శిల్పిలు, హ్మ్. అవును. శిల్ప ఇందాక కళాకారులు. వస్తా ఉంటే అసలు ఆ స్టోన్స్ చూస్తే మేము షాక్. అసలు దీన్ని ప్రమోట్ చేయడానికి ఎమ్మెల్యే గారు వ్యక్తిగతంగా ఏమన్నా చొరవ చూపిస్తారా? ఇంటర్నేషనల్ వైడ్ శాండ్ స్టోన్స్ గానీ, గ్రానైట్స్ గానీ వాళ్ళు చెక్కే విధానం గానీ నిజంగా చాలా గ్రేట్ అనిపించింది మాకు. దాని మీద ఏమన్నా వ్యక్తిగతంగా మీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా ప్రమోట్ చేసే విషయంలో? నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆలగడ్డలో శిల్పీలు జస్ట్ పేరు మాత్రమే ఉండింది, దానికి జిఏ ట్యాగ్ తెప్పించింది మేమే. హుహు. సో మనకి తిరుమల లడ్డు, కాకినాడ కాజా, దీనికన్నిటికీ జిఏ ట్యాగ్ ఉంటుంది. హ్మ్. అట్లా ఆలగడ్డ శిల్పీలకు కూడా, వాళ్ళు చేసే కళాకారులకు శిల్పీలకు కూడా జిఏ ట్యాగ్ తెప్పించిన నేను మంత్రిగా ఉన్నప్పుడు. వాళ్ళకి ఒక పెద్ద ఆడిటోరియం కట్టించి వాళ్ళు చేసే వర్క్ మొత్తము అవన్నీ డిస్ప్లే చేయడానికి ఒక పెద్ద ఆడిటోరియంకి దాదాపుగా 5-6 కోట్లు శాంక్షన్ నేను మంత్రిగా ఉన్నప్పుడు చేపించిన. హ్మ్. వైసీపీ ప్రభుత్వం రాగానే దాన్ని క్యాన్సిల్ చేయించినారు. హుహు. ఇప్పుడు మళ్ళీ దాన్ని బడ్జెట్ తీసుకొచ్చి పెట్టాలంటే అది పెద్ద బాగా టైం పడుతుంది. చాలా టైం పడుతుంది. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఢిల్లీకి పోవడానికి రెడీగా ఉన్నాం. ఇవన్నీ తీసుకుపోయి కేంద్రంలో సపోర్ట్ తీసుకొని రాష్ట్రం మీద భారం పెట్టకుండా. ఖచ్చితంగా అక్కడున్న శిల్పులకు ఒక్కొక్కరు పద్మశ్రీకి నామినేట్ అయ్యే ఆస్కారం కనపడతా ఉంది. రెండోది ఇంటర్నేషనల్ వైడ్లో ఎక్స్పోర్ట్స్ కానీ అలా ఏమన్నా ఎక్స్పోజ్ కండక్ట్ చేసే ఆస్కారం ఉందా యాజ్ ఎమ్మెల్యేగా మీరు? ఇతర దేశాల్లో గుళ్ళు కడుతున్నారు, ఇప్పుడు టెంపుల్స్ కడుతున్నారు. ఇతర దేశాల్లో చాలా ఎక్కువ ఆర్డర్స్. అవును. వీళ్ళందరూ లోకల్ గా చేసేదానికన్నా అబ్రాడ్ లో చేసే వర్క్లు ఎక్కువ ఆలగడ్డలో. లోకల్ గా చాలా తక్కువ, వీళ్ళకి అబ్రాడ్ చాలా ఎక్కువ చేస్తారు. ఆ కనెక్షన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఓకే. మనకి హైదరాబాద్ లో మ్యారియట్ ఉంది కదండి, మ్యారియట్ హోటల్ బయట మీరు కొన్ని ఆర్చ్లు అవన్నీ చూస్తున్నారు కదా, అవన్నీ ఆలగడ్డ వాళ్ళు తయారు చేసినవి. ఓహో. మా మదర్ ఉన్నప్పుడు ఆ వర్క్ వీళ్ళకి అప్పచెప్పి ఆలగడ్డ వాళ్ళతో అప్పుడు చేపించడం జరిగింది. ఓకే. మన విజయవాడలో కూడా ఎన్నో టెంపుల్స్, ఆ పెద్దది మీకు చక్రం అది కనిపిస్తుంది కదా విజయవాడలో, అది ఆలగడ్డ వాళ్ళు చేసింది. అట్లా టాలెంట్ చాలా ఇది ఉంది. నేను మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన, నేను ఎస్టిమేట్స్ కమిటీలో మెంబర్. సో ఎస్టిమేట్స్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు టీటీడీలో మీటింగ్ జరిగింది. సో మనం ఇప్పుడు ఎవరైనా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరైనా గుళ్ళు కట్టుకోవాలనుకుంటే టీటీడీ తరపు నుంచి విగ్రహాలు ఇస్తున్నారు. ఆ విగ్రహాలు ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారో, ఎవరు తయారు చేపిస్తున్నారు అని చెప్పి అడిగాను టీటీడీ వాళ్ళని, తమిళనాడు వాళ్ళని. ఇంకా నాకు ఆగదు కదా, మేము వెంటనే చెప్పేసా, ఎందుకు మా ఆలగడ్డ వాళ్ళు ఉన్నారు శిల్పీలు, మీకు తెలుసు కదా అంటే చాలా ఫేమస్ మేడం ఆలగడ్డ శిల్పీలని వాళ్ళే ఒప్పుకున్నారు. మరి ఆలగడ్డ వాళ్ళకి ఇప్పియండి సార్, ఎందుకు ఇంకా మీరు బయట నుంచి ఎందుకు, చెన్నై నుంచి ఎందుకు, మన వాళ్ళే మన కళ్ళ ముందరే ఉన్నారు కదా అని వాళ్ళకి ఒక చిన్న ప్రపోజల్ పెట్టిన. ఎంతమంది ఉండొచ్చు మేడం ఇదంతా ఆధారపడిన కుటుంబాలు ఇక్కడ ఆలగడ్డలో? దాదాపుగా 300-400 మంది ఉంటారు. అంటే ఆ కళ అనేది తరతరాలుగా రావడము. ఉపాధి చేసుకొని ఎంతమంది కుటుంబాలు బతుకుండొచ్చు, కుటుంబాలు కానీ లేకపోతే అంటే ఇంకా బయట వర్కర్స్ వాళ్ళంతా దాదాపు 1000 కుటుంబాలు ఉంటాయి. ఓకే. కళాకారులు, శిల్ప కళాకారులు, నేర్చుకున్న వాళ్ళు, ఫ్యామిలీస్ ఎప్పటి నుంచో ఉన్న ఫ్యామిలీస్ కాకుండా ఇస్తున్నటువంటి గ్రానైట్ స్టోన్స్ కావచ్చు లేదంటే శాండ్ స్టోన్స్ కావచ్చు, అవి ఇక్కడే ప్రొడ్యూస్ అవుతున్నాయి. స్టోన్ బయట నుంచి తెప్పించుకుంటారు. మన కళ, మన ఇది ఫేమస్ కళ, శిల్పి. సో ఆలగడ్డలో వేరే విధంగా కాకుండా, గొడవలు ఇవే కాకుండా మా వాళ్ళకి ఈ టాలెంట్ కూడా ఉంది. గ్రేట్ అండి నిజంగా.